కూరగాయల రేట్లు పెరిగినాయని అందరూ బయట అంతా కూరగాయలు కొనికి వస్తలేరు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏందన్న ఎట్లుంది? ఈ ఇబ్బంది ఉంది మాకు పరిస్థితి. ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగినాయి కదా, ఈ వర్షాకాలం గురించి నీళ్ళు లేక కూరగాయలు ఎక్కువ ఎండిపోయినాయి చేనులు. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి కానీ ఇప్పుడు టైంకి అందాయి కదా అన్న. ఇప్పుడు మీకు ఇప్పుడు సేల్ అవుతున్నాయి రోజు? ఏం సేల్ అవుతున్నాయి, గిరాకులు సక్కగా లేవు, రేట్లు ఎక్కువ అయినాయి. ఆడ చేనులతో పంట లేదు, చేనులన్నీ ఎండిపోయినాయి. ఒక అర్ధ ఎకరా టమాటా వేస్తే 2 బాక్సులు వెళ్తున్నాయి, మా పెట్టుబడి ఏం ముడిపడతలేదు. ఇప్పుడు బెండకాయ రేటు కూడా ఉంది కానీ అర్ధ ఎకరా పెడితే ఒక సంచి కాయలుతుంది, ఎక్కువ మాల్ వెళ్తలేదు. రోజు గిట్టుబాటు అవుతుంది? రోజు ఏం గిట్టుబాటు అవుతుంది, ఎంతనో మనకు పండకాడికి అమ్ముకొని పోవాలి అంతేగాని ఏం గిట్టుబాటు ఏం లేదు, పెట్టుబడి ఏం లేదు అన్న, ఇలా లాభాలు ఏం లేవు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కూరగాయల రేట్లు తగ్గేది ఏమన్నా ఉందా? ఇప్పుడైతే ఈ సూచనలో లేదు, ఇంకా నెల పడతా 2 నెలలు పడతా, ఇప్పుడైతే రేట్లు తగ్గేటట్టు లేదు. చేనులు లేవు బాగా, మా ఊళ్ళో చేనులు ఏం లేవు. పాత చేనులు అన్నీ పోయినాయి, కొత్త చేనులు పెట్టాలి అంటే ఇప్పుడు చిన్న మొలకలు ఉన్నాయి, అవి అందాలంటే ఒక 2 నెలలు టైం పడుతుంది. కూరగాయల రేట్లు పెరిగినాయి, గిట్టుబాటు అవుతుందా మీకు రోజు? మాకు గిట్టుబాటు ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయి కానీ లాభాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఎందుకంటే ఇక కస్టమరు అడిగేటటువంటి పరిస్థితి అడుగుతుంది. బోర్డు రేట్లకు ఇక్కడ సూపర్వైజర్లు ఉండి తనిఖీలు చేసుకుంటూ ఆ బోర్డు రేటుకే అందరికీ ఇప్పిస్తున్నారు. ఇవ్వకపోతే కూడా రైతు బారు మళ్ళీ పేరు బదలామవుతుంది. ఇది ఎర్రగడ్డ రైతు బారాలు, మోడల్ రైతు బారాలు 23 సంవత్సరాల పేరుగాంచిన రైతు బారులు కాబట్టి అందరం కూడా ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇటాడు చూసుకొని ఇస్తున్నాం. వాళ్ళు ఆ ధరలు చూసుకొని కూడా పిరమైనాయి అని వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఇంకొక 15-20 రోజుల్లో తగ్గిపోతుంది ఉన్న ధరలన్నీ. 50 నుంచి 100కు వచ్చినాయి. 20 రూపాయలు ఉన్న వస్తువు 40 రూపాయలు అయింది, 40 ఉన్నది 80 రూపాయల దాకా ధర పలికింది. దీనికి కారణం అంటే ప్రభుత్వం గారు, రైతులు గారు, దళారీలు ఎవరు కూడా గారు. పరిస్థితి ఏంటంటే గత 2 నెలల కింద వేసవి చాలా ఎండలు కొట్టినాయి. అప్పుడు మధ్యలో ఏదైనా కొంచెం వర్షాలు పడిపోయి ఉంటే, తేమ చల్లబడి ఉంటే చెట్లంతా కూడా ఆనందంగా ఉండి పువ్వులు ఎక్కువ పూస్తే కాయలు ఎక్కువగా వస్తాయి. పువ్వులు తట్టుకోలేనటువంటి పరిస్థితులు జనాలు కూడా మా బోటోళ్ళు 70 పై ఉన్నటువంటి వాళ్ళు ఒక గంట బయటికి వెళ్తే చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఎండలు కాసినాయి కాబట్టి దానివల్లనే ఎక్కువైపోయినాయి. ఇతరతరమైనటువంటి యొక్క పరిస్థితులు ఏమి లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మరి దాని వర్షాలు అంటే ఇప్పుడు పెడితే ఇప్పుడు కాదు కదా పంట. ప్రతి పంట కూడా 70 రోజులకు వస్తుంది. ప్రతి పంట 70 రోజులకే వస్తుంది పంట. 70 రోజుల తర్వాత అంటే ఇప్పుడు మనకు గత నెల కిందనే పంటలు పెట్టినాము. తప్పనిసరిగా 20 రోజుల పడిపోయి తక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది, తక్కువ అవుతాయి. కూరగాయల రేట్లు పెరిగినాయి, ధర అవుతుందా లేదా, పైసలు వస్తున్నారా? అట్లా ఇక పైసలు ఎన్నడు వస్తాయి, పైసలు ఎన్నడు రావు. ఈ ధరలున్నా అంతే ఉంది. 40 రూపాయల వంకాయలు ఉంటే 50 రూపాయల బెండకాయ అంటే 30 రూపాయలు వేస్తావా అని అడుగుతున్నారు. ఆ మందుకు గింత మంది సీసకు 3000 ఏం వెళ్తాయి నాన్న? ఎండలు ఏమైనా కాలం అవుతుందా? ఈయనే బంగ్లా ఎండిపోతాయని చినుకులు పడుతున్నాయి. ఇక్కడ చేనులలో కుమ్మి పెట్టిరు, ఒకరు లక్షల మాలు వేసి కుమ్మి పెట్టిరు. అక్కడ ఒక చినికే లేదు మాది. ఇప్పుడు గిరాకీ అవుతుందా రోజుకి? మీకు గట్లనే అవుతుంది. ఇక పురాగత కాకుంటలేదు కదా బిడ్డ. ఇక టమాటా రేటే ఎక్కువ ఉంది. ఇవన్నీ గట్ల మామూలు బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి 3 రేట్లు ఎక్కువ. పరిస్థితి ఏంది, కొనగలుగుతున్నారా లేదా? లేబర్ అయితే కొనుక్కోలేమన్నా. ఎందుకంటే మేము 10,000కి ఉద్యోగాలు చేసిన వాళ్ళు 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు టీకి కాయగూరలు కొనుక్కోవాలంటే కష్టం. ఆ పావు కేజీలు లేకపోతే 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కడ సరుకు దొరికితే అక్కడ ఉనికెళ్తా చూస్తున్నాం. అది పరిస్థితి. ఇంకెలా ఉంటే తర్వాత ఇప్పుడు లేబర్ బతకాలంటే కష్టం కదా. ఇప్పుడు టమాటా రేటు కూడా పెరిగింది. టమాటా రేటు పెరిగింది, మొత్తం అన్ని రేట్లు పెరిగినాయి. ఒకటేనేది కాదు, కింద స్థాయి వాళ్ళు కేజీ కొనుక్కోవాలంటే చాలా ఆలోచించి కొనుక్కోవాల్సి వస్తుంది. మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. మరి గవర్నమెంట్ వారు ఇది ఏదైనా చూసి రేట్లు తగ్గించే విధానం చేయాలి. మరి తప్పని పరిస్థితులు ఏంటంటే మాలాంటి రోజువారీ కూలి వాళ్ళని రోజు 40-100 రూపాయలు పెట్టి మేము కొనుక్కుని తినలేము కదా. ఇప్పుడు దీని బదులు చికెన్ అరకేజీ కొనుక్కు తింటేనే బెస్ట్లా ఉంది. అది చికెన్ కొనుక్కుందామన్నా 300 రూపాయలు రేట్ అయిపోయింది. మానవుడు బతకాలంటే, ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా బతకాలి మరి చెప్పండి.